స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని సన్నాహక సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కాంగ్రెస్ డిలిమిటేషన్ కమిటీ మెంబర్ డాక్టర్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ఉమ్మడి మండల పట్టణ కేంద్రాల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించాలని ఆయన సంస్థల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు నేడు పదవులు పొందే అవకాశం వచ్చిందని, స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్కరూ అర్హతకు తగ్గ పదవి కోసం ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. గ్రూపులు పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథ్ రెడ్డి, ఆది బాలకృష్ణ, రవీందర్ రెడ్డి, దుద్దెడ స్వామి, నరసింహారెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లో మొదటి నుంచి ఎవరైతే పార్టీకి కృషి చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఆశావాదులు ఎవరున్నా కూడా కలిసికట్టుగా ఒక దాటి మీదకి వచ్చి పార్టీ పరంగా విజయవంతంగా అందరూ కూడా గెలవాలని చెప్పి ముఖ్య నాయకులతో ఇవాళ దౌలతాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో పాలు పంచుకోవడం జరిగింది. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలల్లో ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కృషి చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ గ్రామాలలో 100% వాళ్ళు విజయం సాధించుకొని పార్టీ పరంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఎటువంటి అభివృద్ధి నిధులున్నా ప్రోగ్రాంలున్నా అవన్నీ కూడా కింది స్థాయి గ్రామ స్థాయిలో అందరికన్నా పేద కుటుంబానికి కూడా అవి అందేటట్టు వాళ్ళు ఈ అవకాశం ఇలా గెలిచి వాళ్ళు అందేటట్టు కృషి చేయాలని చెప్పి వాళ్ళందరితో మేము మాట్లాడుకోవడం జరిగింది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా అందరు కూడా నాయకులు ఖచ్చితంగా కూడా కృషి చేసి ఎటువంటి మనస్పార్థాలు ఉన్నా కూడా పక్కకు పెట్టి ఎటువంటి